హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నోటికి ఏమన్నా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని ముందుగా అయితే వీడియో చూసే ముందైతే మాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కారానికి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 100 గ్రాములు తీసుకున్నాను. అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టి మట్టికి అసలు మనం ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే మాడుతాయి కాబట్టి. లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని దాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. అదే కడాయిలో నేనైతే 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కారం అయితే చాలా బాగుంటుంది. మన టిఫిన్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ నంచుకుంటే మటుకు చాలా బాగుంటుంది. అన్నంలో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అవి ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కారంలో కరివేపాకు ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పట్టుకుంటే అది తునిగేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సరిగా వేగలేదనుకో కారం అనేది బాగా రాదు. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారంని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇలా ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఉట్టి కారం ఇంక ఇవన్నీ మామూలుగా వేపకుండా వేసుకొని చేసుకోవచ్చు. కానీ అలా చేసుకోవడం కన్నా ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చూడండి. కరివేపాకు తుంచితే తునిగిపోయేలాగా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. కారం వేసుకోవడానికైతే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. మిర్చి వేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. బరకగా మట్టికి మిక్సీ పట్టుకోవాలి. మనం మొత్తం కలిపి ఒకేసారి మిక్సీ పట్టామంటే ఈ ఎండుమిర్చి అనేది సరిగా మెదగదు ఫ్రెండ్స్. అందుకని విడివిడిగా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అది కారం అలా వచ్చింది. తర్వాత ధనియాలు ఇవన్నీ కూడా మనం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి నేనైతే 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లి అవి వేసుకొని మిక్సీ పట్టుకొని బాగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వెల్లుల్లి వేసి నాకు ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం మిక్సీలో పట్టుకోవడం కన్నా రోట్లో నూరుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ కొన్ని చోట్ల మనకి అవైలబుల్లో రోల్ అనేది ఉండదు కాబట్టి మిక్సీలో వేసుకుంటాము. అయిపోయిన దాన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం ఫ్రెండ్స్. మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు కానీ గాజుసల్లో కానీ స్టోర్ చేసుకుంటే మట్టికి 1 మంత్ లేదా 2 మంత్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. సీ యూ.